కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తాను రాజకీయాలు చేయబోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిట్ సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తూ హుస్నాబాద్ సహా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇద్దరము కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే నవోదయ స్కూల్ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్నాబాద్లో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమాజానికి తన వంతుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు. మోదీ స్ఫూర్తితో తాను మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలోనే నర్సరీ నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్తో కలిపి మోదీ కిట్స్ ఇవ్వబోతున్నామని, ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు గళ్ళ ఎగరేసుకునేలా చేస్తా. అందుకోసం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం 68,000 కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 128,000 కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మీరు సైనిక్ స్కూళ్ళు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, దేశభక్తి, విద్యను అందించాలని ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం.